వెల్కమ్ టు 99 టీవీ. నేను మురళ శ్రీనివాస్. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఈ సామెతను అక్షరాల నిజం చేస్తూ తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాడు తనను ఆదరించి రాజకీయ ఓనమాలు నేర్చిన గడ్డను అక్కడి గుండెలను తాను మరవలేనని చాటుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మనిషి ఎంత ఎత్తుకెదిగినా తనను నడిపించిన ప్రజలను, తనపై నమ్మకం ఉంచిన మనుషులను గుర్తుంచుకోవడం చాలా అరుదు. అందులోనూ రాజకీయాల్లో అయితే అలాంటి ఉదాహరణలు మరింత అరుదుగా కనిపిస్తాయి. కానీ ఈ రాజకీయ సంస్కృతికి తాను భిన్నమని చాటుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూలై 4న సీఎం హోదాలో మిడ్జిల్ బిడ్డగా అడుగు పెట్టబోతున్న తీరు చూస్తుంటే అది ఒక రాజకీయ కార్యక్రమం కంటే అనుబంధాలకు, కృతజ్ఞతకు, మానవ విలువలకు ఇచ్చే గౌరవంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి జన్మనిచ్చింది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. కానీ ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది మిడ్జిల్. అక్కడే రేవంత్ రెడ్డి మొదటి రాజకీయ అడుగు వేశారు. అక్కడి ప్రజలే ఆయన నాయకత్వంపై విశ్వాసం కల్పించారు. అక్కడి పెద్దలు, సహచరులు, కార్యకర్తలే ఆయనకు రాజకీయ ఓనమాలు నేర్పారు. 20 ఏళ్ల క్రితం, సరిగ్గా 2 దశాబ్దాల క్రితం ఆ నేలపై నాటిన చిన్న మొక్క నేడు యావత్తు తెలంగాణకు నాయకత్వం వహించే మహావృక్షంగా ఎదిగింది. అందుకే ముఖ్యమంత్రి ఈ పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమంగా చూడలేం. ఇది 2 దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకునే భావోద్వేగ ఘట్టంగా మనం చూడవచ్చు. తన ఎదుగుదలలో భాగమైన ప్రతి అడుగును, ప్రతి చెయ్యిని గుర్తు చేసుకునే సందర్భం. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన యనుమల రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో, 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా, అనంతరం మల్కాజ్గిరి ఎంపీగా, చివరకు తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఈ ప్రయాణం ఒక్క రోజులో జరిగింది కాదు. ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, రాజకీయ కుట్రలు, విమర్శలు, అవమానాలు, సవాళ్లను అధిగమిస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ ఇక ఆయన ప్రయాణం సాగింది. రాజకీయాల్లో గెలిచిన వారిని అందరూ గుర్తుంచుకుంటారు. కానీ ఆ ఎదగడానికి అండగా నిలిచిన వారిని గుర్తుంచుకునే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అరుదైన జాబితాలో రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను మీ బిడ్డనే అనే భావనతో తన రాజకీయ జన్మస్థలమైన మిడ్జిల్కు ప్రజలకు కృతజ్ఞత చెప్పాలని నిర్ణయించుకోవడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడన్నా కోపంగా కొడతాడు, లేదంటే బలంగా కొడతాడు, వీడేంట్రా శ్రద్ధగా కొట్టాడు, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లుగా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడు అని ఆ డైలాగులో ఉన్న హీరోయిజం, కమర్షియల్ అంశాలు కాసేపు పక్కన పెడితే డైలాగులోని భావం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం కూడా అత్యంత శ్రద్ధగా, ఒక క్రమ పద్ధతిగా సాగింది. ఊహించని ఎదురు దెబ్బలు తగిలిన, ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన రాజకీయ ప్రతిఘటనలు ఎదురైన, ఏకంగా రాజ్యమే పగబట్టిన తన లక్ష్యాన్ని వీడలేదు రేవంత్ రెడ్డి. ఇటుక పేర్చి శత్రు దుర్భేద్యమైన కోట గోడలను నిర్మించుకున్నట్లు అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు యనుమల రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు చేరడం వెనుక రేవంత్ రెడ్డికి అదృష్టం మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. ఆయన పట్టుదల, రాజకీయ చాతుర్యం, అడ్డంకులను అవకాశాలుగా మలుచుకున్న ధైర్యం, అదే సమయంలో తనను నమ్మిన వారిని మర్చిపోలేని కృతజ్ఞత భావం కూడా ఉంది. అదే ఇప్పుడు తెలంగాణ సీఎంను మిడ్జిల్కు తీసుకువచ్చింది. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నాయకులకు సమయం ఎంతో విలువైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి వ్యక్తిగత అనుబంధాలను గుర్తు చేసుకునే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. అయినప్పటికీ అలాంటి తీరికలేని బాధ్యతల మధ్య కూడా తనను తీర్చిదిద్దిన నేలను, తన ఎదుగుదలకు అండగా నిలిచిన మనుషులను మరవకుండా గుర్తు చేసుకోవడం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వానికి నిదర్శనం. జన్మనిచ్చింది కొండారెడ్డిపల్లి అయిన వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా ఎదగడానికి బాటలు వేసిన ప్రతి ప్రాంతాన్ని ఆయన తన హృదయంలో నిలుపుకున్నారు. ఆ అనుబంధాలకు ఆయన ఎంత విలువ ఇస్తారో గతంలో వనపర్తి పర్యటనలోనే కనిపించింది. విద్యాభ్యాసం సాగించిన రోజుల జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఒకప్పుడు తాను కిరాయికి ఉన్న ఇంటికి స్వయంగా వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి ఆ ఇంటి యజమానులను, నాటి స్నేహితులను, ఆత్మీయులను ఆప్యాయంగా పలకరించారు. పదవి ఎంత పెద్దదైనా పాత అనుబంధాల ముందు అది చిన్నదేనని తన ఆచరణతో చాటి చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక మిడ్జిల్లో జరిగిన కృతజ్ఞత సభలో 2 దశాబ్దాల క్రితం తనతో కలిసి అడుగులు వేసిన సహచరులు, తనకు అండగా నిలిచిన పెద్దలు, కార్యకర్తలు, ఆత్మీయులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తన జ్ఞాపకాలను పంచుకున్నారు. అది కేవలం సభ కాదు, సంబంధాలను సజీవంగా ఉంచుకునే ప్రయత్నం, బంధాలను మరింత బలోపేతం చేసుకునే సందర్భం. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పే సన్నివేశం. ఈ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కొత్త బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, పరిచయాలు, బాధ్యతలు పెరిగాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన తొలి అడుగులు వేసిన నేలను, మొదట తనను నమ్మిన మనుషులను మరవకుండా వారి మధ్యకు రావడం ఆయన వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తోంది. రాజకీయాల్లో విజయాల కంటే విలువలు గొప్పవని, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మర్చిపోకూడదని చెప్పే సందర్భం. సీఎం మిడ్జిల్ పర్యటన కార్యక్రమాన్ని కేవలం రాజకీయ కోణంలో చూడడం సరైంది కాదు. ఇది మానవ సంబంధాలను, కృతజ్ఞతకు, స్నేహానికి, విలువలకు అద్దం పట్టే ఓ భావోద్వేగ సందర్భం. ఇక రేవంత్ రెడ్డి 20 ఏళ్ల క్రితం, అంటే సరిగ్గా జూలై 4వ తేదీ 2006 సంవత్సరంలో తాను మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత మరి తాను ఆ రోజే ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఎలాగైనా తాను సీఎం కావాలనే లక్ష్యం ఆయన ఆ రోజే వెలుబుచ్చినట్టు మనకు సమాచారం. అయితే అలాంటి భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికబద్ధంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి మొదలైన మిడ్జిల్ నుంచి మొదలుకొని సెక్రటేరియట్లో సీఎం పదవి వరకు కూడా ఆయన ఒక్కో అడుగు వేస్తూ ఒక జెడ్పీటీసీగా మరి ఎన్నికైన 1 ఇయర్లోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందడం, ఇండిపెండెంట్గా గెలుపొందడం, అందులోనూ మనం చూడవచ్చు. ఇక ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి 3 సార్లు గెలిచి, ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా కూడా గెలిచి, మొత్తానికి ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఆయన ఒక్కో మెట్టు ఎదుగుతూ రాజకీయాల్లో ఉన్న పదవులను కింది నుంచి పై వరకు కూడా అధిరోహించి ఇక ఆయన సీఎం అనే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు భవిష్యత్తు పట్ల ఉన్న నమ్మకం కావచ్చు, ఆయన ఒక నమ్మిన సిద్ధాంతం వైపు కావచ్చు, ఆయనలోని రాజకీయ చతురత కావచ్చు. సో ఒక సీఎం పదవి అనేది అధిరోహించడం అంటే ఒక రాష్ట్రానికి మామూలు విషయం కాదు. అది రేవంత్ రెడ్డి అతి చిన్న వయసులో దాన్ని మరి చేరుకోవడం అయితే నిజంగా తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ చారిత్రక ఘట్టం తెలంగాణ 2వ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలన పేరుతో చేస్తున్న ఏదైతే మరి ఈ యొక్క కాంగ్రెస్ పాలనను కూడా మరొక 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని చెప్తున్న కాన్ఫిడెన్స్ కూడా తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేస్తోంది. చూడాలి మరిక రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో జన్మించి మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై తెలంగాణ ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని మరొక 2.5 సంవత్సరాలు, అదే క్రమంలో మరొక 5 ఏళ్ళు కూడా 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్న ధైర్యం ఏదైతుందో నిజంగా ఇటు ప్రతిపక్షాలకు కావచ్చు, అదే క్రమంలో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే తాను ఎప్పుడైనా భవిష్యత్తుపై చాలా కాన్ఫిడెంట్గా చెప్తారో ఆ కాన్ఫిడెన్స్లో ఆయన లక్ష్యాలను చేరుకుంటున్నారు. జెడ్పీటీసీ నుంచి మరి ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ అయ్యారు. తర్వాత మరి చాలామంది కళను కానీ ఎన్నో దశాబ్దాల కళను నెరవేర్చుకోలేక చాలామంది మరి నిరాశ నిస్పృహలతో ఉన్న రాజకీయ ఎంతోమంది సీనియర్ నాయకులను మనం చూసాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను కన్న కళను నిజం చేసుకున్నారు. మరి ఇక 2034 వరకు కూడా ఆయనే సీఎంగా ఉంటారా, లేకుంటే ఆయన మాటలు ఖచ్చితంగా మరి నిజమవుతాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.